నాయుడుపేట గవర్నమెంట్ హాస్పిటల్ కి విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ అమర్నాథ్ గారు సూపరింటెండెంట్ గా అయిన తర్వాత నుంచి కూడా మనకు హాస్పిటల్లో చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కింద ఓపీ దగ్గర చైర్స్ కానీ లేదా రైలింగ్స్ పెట్టి ఓపీకి ఏ వాళ్ళు ఎక్కడెక్కడ నుంచి ఓపీ తీసుకోవాలని ప్రాపర్ గా ఆర్గనైజ్ చేయడం కానీ లేదా బెడ్స్ కానీ అన్ని కూడా ప్రాపర్ గా ఆర్గనైజ్ చేసి వచ్చిన పేషెంట్స్ అంతా కూడా హాస్పిటల్ డాక్టర్స్ ఎక్కువ కేర్ తీసుకొని చూస్తున్నారు. ఇలాంటి చేంజెస్ తెచ్చిన సూపరింటెండెంట్ గారికి అలాగే ఇక్కడ వర్క్ చేస్తున్న డాక్టర్స్ అందరికీ కూడా నా తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ముఖ్యంగా నేను శాసనసభ్యురాలు అయిన తర్వాత నుంచి కూడా ఎక్కువగా ప్రయారిటీ తీసుకుంది స్కూల్స్, హాస్పిటల్స్. సో దాని డెవలప్మెంట్ కోసం వీలైనంత వరకు నేను ప్రయత్నిస్తున్నాను. అలాగే మనకు ఒక సేవా కమిటీ వాళ్ళు కూడా డయాలసిస్ ని స్వచ్ఛందంగా వాళ్ళ సంస్థ ద్వారా మనకు డయాలసిస్ ఇస్తారని కూడా మనకు మాటిచ్చారు. వాళ్ళని కూడా మనం ఫాలో అప్ చేస్తున్నాం. సూళ్ళూరుపేటలో ఎక్కడైనా సూళ్ళూరుపేట నాయుడుపేటలో మనం డయాలసిస్ సెంటర్ ని కూడా త్వరలోనే ప్రారంభిస్తాం. ఇలాంటి చేంజెస్ అన్ని కూడా మన ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తూ ఉంటారు. ఆరోగ్యం అలాగే విద్య, వైద్యాన్ని ఎక్కువ ప్రయారిటీ తీసుకొని ఆయన కూడా మాకు ఆదేశాలు ఇస్తున్నారు. అండ్ పర్సనల్ గా కూడా నాకు స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ ని ఎక్కువగా డెవలప్ చేద్దామని ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే ఎక్కువగా పిల్లలు చదువులకి విద్య కానీ లేదా హాస్పిటల్స్ ఎక్కువగా వైద్యం ఉంటేనే అందరు సర్వైవల్ ఉంటది కాబట్టి ఎక్కువగా వీటి కోసం ధ్యాస ఎక్కువ పెడుతున్నాం. అలాగే డాక్టర్ గారు కొంత వేకెన్సీస్ ఉన్నాయని కూడా ఇన్ఫార్మ్ చేశారు. దాన్ని కూడా వీలైనంత వరకు కలెక్టర్ గారితో మాట్లాడి వేకెన్సీస్ కూడా ఫిల్ చేస్తాం. అలాగే మెయిన్ గేట్ గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. అది కూడా అంటే మనకు శ్రీ కంపెనీతో కూడా మాట్లాడడం జరిగింది. హాస్పిటల్స్ ని ఏవేవి ఉన్నాయో డెవలప్మెంట్ యాక్టివిటీస్ తీసుకొని వీలైనంత వరకు అవి చేయడానికి ప్రయత్నిస్తాం. అలాగే కొంతమంది అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారని డాక్టర్ గారు చెప్పడం జరిగింది. అవి కూడా పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని కూడా మనం ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటివి ఏమైనా చేంజెస్ ఉన్నా సరే మనము దాన్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. అలాగే పోస్ట్ మార్టం కూడా మనం ఇక్కడ స్టాఫ్ లేక హాస్పిటల్ డాక్టర్స్ కొంచెం ఇబ్బంది పడుతున్నారన్న విషయం కూడా తెలియజేయడం అయింది. దానికి కూడా కలెక్టర్ గారితో మాట్లాడి పిఎం అసిస్టెంట్స్ ఎవరైనా ఉంటే మనం కొత్తగా రిక్రూట్ చేసుకొని, ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో పిఎంస్కి ఎక్కువ జరుగుతుంటాయి కాబట్టి దానికి కూడా అసిస్టెంట్ ని మనం కలెక్టర్ గారితో మాట్లాడి కూడా పెట్టడం జరుగుతుంది. ఇలా మనం అన్ని చేంజెస్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అలాగే ఈ మధ్య నేషనల్ కమిటీ వాళ్ళది కొంత సర్వే జరిగింది. అది మన నాయుడుపేట హాస్పిటల్లో 99% రావడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఇక్కడున్న స్టాఫ్, డాక్టర్స్ కి, సిస్టర్స్ కి అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ దీన్ని ఇలాగే కంటిన్యూ చేసి ఇంకా కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కి మీ వంతు కృషి మీరు చేస్తూ ఏదైనా అవసరమైనప్పుడు నా దృష్టికి తీసుకొస్తే అవి కరెక్ట్ చేసే విధానంలో కూడా ముందుకెళ్తానని తెలియజేస్తూ సెలవు. అలాగే హాస్పిటల్లో ట్రామా కేర్ సెంటర్ కూడా 2011లో మనకు శాంక్షన్ అయినా అవి ఇంకా కూడా మనకు అక్కడ ట్రామా కేర్ సెంటర్ లో ఎక్విప్మెంట్ కానీ లేకపోతే రిక్రూట్మెంట్ కానీ ఏమీ లేదు. డాక్టర్ గారు ఆ విషయాన్ని కూడా నాకు చెప్పడం జరిగింది. దానికి కూడా త్వరగానే ట్రామా కేర్ సెంటర్ స్టార్ట్ అయ్యేలాగా చర్యలు తీసుకుంటానని తెలియజేస్తాను.